తూర్పుగోదావరి జిల్లాలోని 2 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో విభేదాలకు టీడీపీ అధిష్టానం చెక్ పెట్టినట్లుగా తెలుస్తోంది. కొవ్వూరు, గోపాలపురం తెలుగు తమ్ముళ్ల సమస్యను అధిష్టానం కొలిక్కి తెచ్చింది. గోపాలపురం టీడీపీ అభ్యర్థిగా ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకటరాజును గతంలోనే చంద్రబాబు ప్రకటించారు. అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు కొవ్వూరు పగ్గాలు ఇచ్చినట్లుగా సమాచారం. ఇక అసంతృప్తితో ఉన్న నేతలతో భేటీ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జోరందుకుంది. అటు కొవ్వూరులో మాజీ మంత్రి జవహర్ కు వ్యతిరేకంగా టీడీపీలో తీవ్ర ఆగ్రహజ్వాలు వెల్లువెత్తుతున్నాయి. ముప్పిడి వెంకటేశ్వరరావుకు కొవ్వూరు టికెట్ ఇవ్వడం వల్ల అక్కడ సమస్యకు పరిష్కారం లభించినట్లయింది. ఇక మాజీ మంత్రి జిల్లా టీడీపీ అధ్యక్షుడు జవహర్ భవితత్వం ఏంటంటూ జిల్లాలో టీడీపీలో చర్చ జరుగుతుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, తూర్పుగోదావరి జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో గత కొన్నేళ్లుగా కూడా అనేక విభేదాలు పెద్ద ఎత్తున కూడా టీడీపీకి తలనొప్పిగా మారాయి. ప్రధానంగా గోపాలపురం నియోజకవర్గంలో ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటే మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును పక్కన పెట్టి అక్కడ మద్దిపాటి వెంకటరాజుకి అధిష్టానం ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం, ఆ తర్వాత జిల్లాకు వచ్చిన సందర్భంలో ఆయనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించేయడంతో అటు మద్దిపాటి వెంకటరాజు కూడా విపరీతంగా పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ పెద్ద ఎత్తున కూడా ప్రజల్లోకి వెళ్తూ ఆయన వచ్చే అభ్యర్థిత్వాన్ని బలపరుచుకుంటూ ఉన్నారు. అయితే ఆయనకు టికెట్ ఇస్తారనేటువంటి అధిష్టాన ఆదేశాలను పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గాని, అలాగే మాజీ జెడ్పీ చైర్మన్ అదే నియోజకవర్గ ప్రాంతానికి చెందిన ముల్లపూడి బాపిరాజు వీరిద్దరు కూడా తీవ్రంగా అసమ్మతి వెళ్ళగక్కారు. నేరుగా నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్లలో కూడా పార్టీ కార్యాలయానికి మంగళగిరి వెళ్లి మరి తమ అసహనాన్ని వెళ్ళబుచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో వారిరువురిని కూడా ఒకే చోట అధిష్టానం పిలిపించినట్లయితే తెలుస్తోంది. వారందరికీ కూడా నచ్చజెప్పి మళ్ళీ మద్దిపాటి వెంకటరాజు ఈసారి గోపాలపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ వారు కరాఖండిగా చెప్పేసినట్లు తెలుస్తోంది. కానీ అసంతృప్తితో ఉన్న ముప్పిడి వెంకటేశ్వరరావు మాత్రం కొవ్వూరు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించేందుకు అధిష్టానం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నట్లయితే తెలుస్తోంది. కొవ్వూరు ఎమ్మెల్యే టికెట్ ను ముప్పిడి వెంకటేశ్వరరావుకి ఇచ్చి ఈ విధంగా ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేసేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లయితే మనకు తెలుస్తోంది. కానీ మరి కొవ్వూరులో ఇప్పటికే నియోజకవర్గానికి చెందినటువంటి నేత ఎవరైతే మాజీ మంత్రి జవహర్ ఉన్నారో జిల్లా పార్టీ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. మరి ఆయన పరిస్థితి ఏంటనేదే ప్రస్తుతం తలనొప్పిగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. తెలుగు తమ్ముళ్ళలో తీవ్ర వివాదాలకైతే దారితీస్తుంది. ప్రధానంగా మాజీ మంత్రి జవహర్ మాకొద్దంటూ కూడా ఇటీవలే పెద్ద ఎత్తున ప్లకార్డులు కూడా చేతబట్టి తెలుగు తమ్ముళ్ళు ఓ వర్గం నేతలందరూ కూడా రోడ్డెక్కారు. ఈ తరుణంలో ముప్పిడి వెంకటేశ్వరరావుకి కొవ్వూరు టికెట్ ఇవ్వడం వల్ల అక్కడ వివాదం సద్దుమవుతుందంటూ అధిష్టానం నిర్ణయం తీసుకున్నప్పటికీ జవహర్ పరిస్థితి ఎక్కడ చక్కదిద్దుతారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి కొవ్వూరు, గోపాలపురం 2 నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను టీడీపీ దాదాపు ఖరారు చేసిందని చెప్పుకోవచ్చు. అటు గోపాలపురంలో మద్దిపాటి వెంకటరాజును, కొవ్వూరులో ముప్పిడి వెంకటేశ్వరరావును కూడా అభ్యర్థిత్వాన్ని టీడీపీ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. పొత్తు ధర్మంలోనే కొద్ది రోజుల్లో లాంఛనంగా ప్రకటించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థాంక్యూ భార్గవ్.